ఈరోజు బ్రైడల్ ఎలిమెంట్స్లో పార్ట్ 2 ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి కొంగుల ముడి. ఇది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 వర్టికల్ లైన్స్ డ్రా చేసుకోండి. ఇలా నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా డ్రా చేయండి. మధ్యలో అంతా స్పేస్ ఉండేలాగా డ్రా చేయండి. మిడిల్లో నేను ఏ షేప్ అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి. మళ్ళీ ఇలా క్రాస్ లైన్స్ దానికి జాయింట్ అయ్యేలాగా డ్రా చేయండి. సేమ్ మళ్ళీ డబల్ లైన్ డ్రా చేసుకోండి. మిడిల్లో కూడా 2 మళ్ళీ లైన్స్ డ్రా చేసుకోండి. సో అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోండి. మీరు ఇందులో ఇది బ్రైడ్ అనుకోండి, ఇటువైపు గ్రూమ్ అనుకోండి. మనం ఆ లైన్స్ మధ్యలో డిజైన్స్ డ్రా చేస్తామన్నమాట. సో లైట్ ఒకవైపు లైట్ ఉంటే ఇంకోవైపు డార్క్ ఉండేలాగా డ్రా చేసుకోండి. సో చూడండి, ఇక్కడ నేను షేడింగ్ ఇస్తున్నాను. షేడింగ్ ఇచ్చేసి మధ్యలో డాట్స్ మాత్రమే డ్రా చేస్తున్నాను. సో మీరు కూడా అదే విధంగా డ్రా చేయండి. లేదు అంటే ఇటు ఫస్ట్ డార్క్ చేసుకోవచ్చు, తర్వాత ఇటువైపుది లైట్ చేసుకోవచ్చు. 2 సేమ్ కూడా డ్రా చేయొచ్చు, మీ ఇష్టం. సో నేను తర్వాత ఇలా ఒక షేప్ డ్రా చేస్తున్నాను. అండ్ తర్వాత ఆ మిడిల్లో నెగటివ్ ఫిల్లింగ్ని ఇచ్చేస్తున్నాను. మీకు ఇందులో మీరు కట్ వర్క్ కూడా డ్రా చేసుకోవచ్చు. 2 సేమ్ ఉండేలా కూడా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ వాటి కింద ఇలా 2 షేప్స్, సేమ్ షేప్స్, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండేలాగా డ్రా చేసుకోండి. కింద 2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ హంప్స్ డ్రా చేసుకోండి. ఈ మిడిల్లో మీరు బార్డర్స్ వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. షేడింగ్ కూడా ఇవ్వచ్చు. సో మీకు ఆల్రెడీ కొన్ని డిజైన్స్ తెలుసు కాబట్టి దాంట్లో ఏదేస్తే బాగుంటుంది అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో నేను ఇక్కడ బార్డర్స్ వేసి జస్ట్ ఫిల్ చేశాను. డ్రా చేసుకున్న తర్వాత అవుట్లైన్ని డార్క్ చేసుకోండి. ఇది కొంగుల ముడి. మీరు ఇంకా హైలైట్ చేయాలంటే మధ్యలో కట్ వర్క్ వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డోల్ని 2 టైప్స్ డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు యూ షేప్ డ్రా చేయండి. ఇలా నేను డాట్స్ పెట్టాను, మీరు కూడా అవసరమైతే డాట్స్ పెట్టుకొని దాంట్లో యూ షేప్ని డ్రా చేసుకోండి. యూ షేప్ డ్రా చేసుకున్న తర్వాత పైన మీరు మళ్ళీ ఆ రెండింటిని కలిపేసేయండి. సో మళ్ళీ కింద కూడా సేమ్ అదే షేప్ డ్రా చేసుకొని కింద బేస్ డ్రా చేసుకోండి. ఆ మిడిల్లో మళ్ళీ సేమ్ ఫస్ట్ ఏ షేప్ అయితే ఉందో అలాంటివి ఒక 2 లైన్స్ డ్రా చేయండి. 2 డ్రా చేసుకున్న తర్వాత ఆ మిడిల్ మొత్తం డార్క్ చేసేసుకోండి. మిడిల్లో మనం బార్డర్స్ వేసుకోవాలి. ఫస్ట్ హంప్స్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ బార్డర్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బార్డర్ వేస్తున్నాను. మోస్ట్లీ డోల్కి ఇదే బార్డర్ వేస్తారు. సో మీరు ఇంకా వేరే ఏదైనా వేయాలనుకుంటే హంప్స్ అండ్ బిగ్ హంప్స్ వేసుకోవచ్చు. సో వేరే వేస్తే ఏమంత లుక్ ఉండదు. సో ఇది వేస్తేనే బాగుంటుంది. దీనికైనా సన్నాయికైనా అండ్ అగ్నిహోమం వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఈ బార్డరే వేస్తాము. సో తర్వాత కింద మీరు డార్క్ చేసుకోండి అండ్ అవుట్లైన్ కూడా థిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో డ్రా చేయండి. నేను ఎలా అయితే డాట్స్ పెట్టానో అలా పెట్టేసుకొని తర్వాత దీనికి అటువైపు ఇటువైపుగా లైన్స్ని కలిపేసి తర్వాత ఇంకొక లైన్ డ్రా చేయండి. సో ఆ మిడిల్లో మళ్ళీ సేమ్ షేప్ డ్రా చేసుకొని మిడిల్లో మళ్ళీ డార్క్ చేసేసుకోండి. సైడ్కి నేను ఎలా చూపిస్తున్నానో అలా మీరు హంప్స్ వేసుకోండి. మిడిల్లో బార్డర్ వేసుకోండి. సో బార్డర్కి లైన్స్ 4 ఉంటాయిగా, డ్రా చేసుకున్న తర్వాత హంప్స్ అటువైపు ఇటువైపు హంప్స్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో బార్డర్ డ్రా చేసుకోండి. సేమ్ డోల్కి ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అదే వీ షేప్ బార్డర్ డ్రా చేసుకోండి. సో మోస్ట్లీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్య లైన్స్ని మీరు డార్క్ చేసుకోండి. ఇలా డార్క్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా అవుట్లైన్ని డార్క్ చేయండి. ఇప్పుడు మనం ఇవన్నీ సింగిల్గా డ్రా చేసాం కదా, తర్వాత వీటన్నిటిని కలిపి కూడా డ్రా చేయడం ఉంటుంది. అది కూడా ఒక క్లాస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశం. ఈ కలశాన్ని ఎలా డ్రా చేయాలంటే ఇప్పుడు డోల్కి మీరు ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నారో అదే విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ వీడియో కొంచెం కింద హాఫే వచ్చింది. సో నెక్స్ట్ దాంట్లో కనిపిస్తుంది చూడండి. దాన్ని అలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత సైడ్కి స్పైరల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కింద బేస్ ఇవ్వాలి సేమ్ దానిలాగే. అండ్ మళ్ళీ లైన్స్ డ్రా చేసుకోండి బార్డర్స్వి. దీనికి కూడా మనం మిడిల్లో బార్డర్సే డ్రా చేస్తాము, కాకపోతే ఇందులో స్వస్తిక్ని కూడా డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ చూడండి ఇది కోకోనట్ డ్రా చేస్తున్నాను నేను. ఈ పక్కన డ్రా చేసేవన్నీ లీవ్స్ అన్నమాట. సో ఈ లీవ్స్ ఈ షేప్లో డ్రా చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను లీవ్స్ ఎలా డ్రా చేయాలి అనేది లీవ్స్ క్లాస్లో చూపించాను కదా, ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇలా డ్రా చేసుకోండి. ఈ మధ్యలో కోకోనట్ అండ్ ఇవి లీవ్స్. సో నేను ఇక్కడ రాశాను. అండ్ మిడిల్లో బార్డర్స్ డ్రా చేయాలి. సో ఇప్పుడు చూడండి కంప్లీట్గా కనిపిస్తుంది. కింద మీరు బేస్ కూడా డ్రా చేసుకోండి. తర్వాత చూడండి నేను బార్డర్ వేయడానికి డార్క్ చేశాను మిడిల్ లైన్స్ని. తర్వాత హంప్స్ వేసేసి మళ్ళీ బిగ్ హంప్స్
మళ్ళీ డార్క్ లైన్, మళ్ళీ నార్మల్ లైన్ డ్రా చేసుకొని మళ్ళీ హంస్. ఇప్పుడు ఇందులో మనం స్వస్తిక్ డ్రా చేసుకుందాం. సో స్వస్తిక్ అనే కాదు, వేరే ఏదైనా కూడా డ్రా చేసుకోవచ్చు. బట్ కలశానికి స్వస్తిక్ ఉంటే బాగుంటుంది కాబట్టి స్వస్తికే డ్రా చేశాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ స్టార్టింగ్ లైన్స్ని డార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ కిందనేమో మళ్ళీ మనం లైన్స్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే హమ్స్తో ఫిల్ చేసుకోవచ్చు. సో ఇంతే. మళ్ళీ చుట్టూ డార్క్ కూడా చేయండి. అండ్ కోకోనట్కి పైన షేడింగ్ ఇవ్వండి. మళ్ళీ చిన్న స్వస్తిక్ డ్రా చేయండి. అందులో ఈ లీవ్స్ని డార్క్ చేయండి. లేదు అని అంటే లీవ్స్కి ఆల్రెడీ నేను షేప్ చూపించాను కదా మీకు, మధ్యలో లైన్ వేసి మళ్ళీ క్రాస్ లైన్స్ వేయడం. సో అలా కూడా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా డ్రా చేయాలని చూపిస్తాను. కలశాన్ని ఇంకొక విధంగా కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా మీరు ప్లెయిన్గా ఉంచేయచ్చు, లేదు అంటే మధ్యలో లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో ఇలా చుట్టూ అయితే డార్క్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, నేను మళ్ళీ డ్రా చేశాను, హమ్స్ వేసుకున్నాను. తర్వాత డాట్స్ పెట్టేసి బార్డర్ డ్రా చేసుకుంటున్నాను. మీరు ఇదే కాకుండా వేరే బార్డర్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో మళ్ళీ హమ్స్ పెట్టేసి మళ్ళీ లైన్స్ అలా నేను దాన్ని ఫిల్ చేసేస్తున్నాను కంప్లీట్గా. ఇలా కంప్లీట్గా ఫిల్ చేశాక పైన కూడా మళ్ళీ ఒక డార్క్ లైన్ డ్రా చేసుకోండి. ఈ పైన మనం ఇప్పుడు కోకోనట్ డ్రా చేస్తామన్నమాట. సో కోకోనట్ డ్రా చేసుకున్న తర్వాత ముందు దానిలాగే సేమ్ లీవ్స్ డ్రా చేసుకోండి. కాకపోతే ఓన్లీ ఇక్కడ 4 లీవ్స్ వచ్చేలాగానే డ్రా చేసుకోండి. మిడిల్లో ఉన్నదానికి మీరు షేడింగ్ ఇచ్చేసి మళ్ళీ స్వస్తిక్ డ్రా చేసుకొని డాట్స్ పెట్టేసుకోండి మిడిల్లో. ఆ నెక్స్ట్ దీనికి లీవ్స్ నేను ఆల్రెడీ మీకు ఇది చూపించాను, ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో దానికి డ్రా చేయొచ్చు ఇలా అని చెప్పాను కదా. సో ఈ షేప్ డ్రా చేసుకోండి. లేదు అంటే ఈ అడ్వాన్స్డ్ లీవ్స్ కూడా చూపించాను కదా. సో ఇలా డార్క్ చేసుకోవడం, ఇలా డ్రా చేసుకోండి. సో మీరు అదైనా డ్రా చేసుకోవచ్చు, ఇదైనా డ్రా చేసుకోవచ్చు. ఏదైనా ఒక షేప్లో ఉండేలాగా డ్రా చేసుకోండి. అండ్ తర్వాత చుట్టూ డార్క్ చేయండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ కలశం అనమాట. పార్ట్ 3 కూడా చెప్పిన తర్వాత మీకు మళ్ళీ నేను ఈ కాంబినేషన్స్ చూపిస్తాను. కొంగులముడి అండ్ కలశం, డోల్, సన్నాయి కాంబినేషన్ కూడా ఎలా డ్రా చేయాలనేది చూపిస్తాను. ఇది ఈరోజు క్లాస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.